హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెక్లా. సో 8th వీక్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అండ్ ఇంకోటి ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, అండ్ ఎవరి ఫ్యాన్ బేస్ ఎవరిని ఏ పొజిషన్ లో ఉంచారు, ఎవరి ఫ్యాన్ బేస్ యాక్టివ్ గా ఉన్నారు, ఎవరి ఫ్యాన్ బేస్ హైలీగా పాల్గొంటున్నారు ఓటింగ్ లో, ఎక్కువ మందికి ఎక్కువగా రీచ్ అయింది ఏంటి. సో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అండ్ 8th వీక్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది దిమ్మ తిరిగిపోయే ఓటింగ్ లా ఉంది. సో ఈసారి ఎలిమినేషన్ కూడా చాలా క్లారిటీగా ఉంది. రాజా రాజా మన మధ్య రాజా అన్నట్టుగా. సో రాజా వెళ్ళిపోతారా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే ఓటింగ్ లైన్స్ అఫీషియల్ గా ఓపెన్ అవ్వక ముందుకే ఓన్లీ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, ఓటింగ్ ట్రెండ్స్ లో వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు అని తెలుసుకోవడం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, చాలా మంది చాలా విధాలుగా కామెంట్ చేసుకుంటారు. కొంచెం నోరు ఉంది, చేయి ఉంది కదా టైప్ చేసేద్దాము అనుకుంటే కాదు, కొంచెం ఆలోచించుకొని మాట్లాడుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయను. అండ్ హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఎక్కడైనా నచ్చితే వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తనుజ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా నిన్నటికి ఈరోజు చూసుకుంటే ఏమన్నా యాక్టివ్ అయ్యారా తనుజ ఫ్యాన్స్? సో ఎక్స్ట్రీమ్ లెవెల్ గా అయిపోయారు అనమాట. సో 29% తోటి టాప్ 1 లో ఇప్పుడు తనుజ గారే ఉన్నారు. సో నిన్న లేరు, ఈ రోజు మాత్రం తనుజ గారు టాప్ లో ఉన్నారు. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ ఇంపాక్ట్ ఓటింగ్ మీద, అంటే ఈ ఫ్యాన్ బేస్ కదా ఒకటి ఓటింగ్ అనేది పెద్దగా ఎక్కడగా ఇంపాక్ట్ చూపించేంత సిచ్యువేషన్ అయితే కల్పించట్లేదు. ఇది ఓన్లీ కంప్లీట్ గా ఫ్యాన్ బేస్. ఎపిసోడ్ కి దీనికి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే ఎపిసోడ్ చూసి దీంట్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత అది కాదు. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ అనేది ఓపెన్ అయినాక ఆటోమేటిక్ గా ఎపిసోడ్ నుంచి ఎంతో కొత్త ఖచ్చితంగా ఓటింగ్ అంటే ఈ మధ్యన అసలు కంప్లీట్ గా ఎవరికి వాళ్ళు సపరేట్ దాంట్లో చేస్తున్నారు తప్పితే మిగతా వాళ్ళకి పెద్దగా ఎక్కడ ఇంపాక్ట్ చూపించినంత అయితే ఏం కనిపించట్లే. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి, జరగబోయేది ఒకటి అన్నట్టుగా తయారైంది అనమాట. సో ఊహించిన దానికంటే ఎక్కువగా ఆ సిచ్యువేషన్ మారిపోతూ ఉన్నాయి. అండ్ 29% తో టాప్ పొజిషన్ లో తనుజ ఉంటే, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కూడా తగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. 24% 24 to 25% ఓటింగ్ అనేది నడుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా. అండ్ ఎవరికి వాళ్ళు నిజంగా చెప్తున్నాను, ఇది ఎవరికి పిఆర్ లేరని కాదు, ఎవరికి వాళ్ళు పిఆర్లు ఉన్నారు. ఎవరిని లేపాలి, ఎవరిని పడుకోబెట్టాలి, ఎవరిని చేయాలి అన్నట్టు అది వాళ్ళ పిఆర్ల స్టంట్లు. కానీ జెన్యున్ గా న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళకి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ మనం అనుకున్న దానికంటే ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. న్యూట్రల్ ఆడియన్స్ ఎప్పుడు ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు మాత్రమే విన్నింగ్ ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకి మాత్రమే హైప్ ఓటింగ్ అనేది పడుతూ ఉంటుంది. న్యూట్రల్ ఆడియన్స్ ని గ్రాప్ చేయాలి. న్యూట్రల్ ఆడియన్స్ అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ అని కాదు, వాళ్ళకి జెన్యున్ గా నచ్చితేనే ఓట్లు వేస్తారు, వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. సో కళ్యాణ్ కి 24% తోటి సెకండ్ పొజిషన్ లో ఉంటే, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సంజన సింగిల్ డిజిట్ తోటి ఉంది నిన్న చూసుకుంటే. ఇప్పుడు చూసుకుంటే మాత్రం 12% ఓటింగ్ తోటి ఈమె థర్డ్ పొజిషన్ కి మళ్ళీ వచ్చేసింది. రీతు ఓటింగ్ అనేది చాలా అంటే చాలా టగాల్మని పడుతుంది. ఈమెకున్న ఫ్యాన్ బేస్ ఏంటంటే 9 to 10% ఓటింగ్ అనేది ఫ్యాన్ బేస్ చాలా బాగా ఉంది అని అనుకుంటే ఉన్నది. ఇంకా ఎక్కువ మంది నామినేషన్ లోకి వచ్చిన అండ్ సిచ్యువేషన్ ఇమాన్యుయల్ నామినేషన్ లోకి వస్తే నాకు తెలిసి ఖచ్చితంగా 6-7% ఓటింగ్ పడుతుంది. ఆ ఓటింగ్ కూడా కొంతవరకు ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది కొంతవరకు స్ప్లిట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే రీతు విషయంలో. సో సంజనకి 12% అయితే అండ్ రీతుకి 10% ఓటింగ్ నడుస్తుంది. అసలు నెగిటివ్ అంటే ఎంత నెగిటివ్ అయిపోతుంది సంజన గారు నామినేషన్ లో చూడండి. అండ్ సుమన్ అన్న మాట్లాడిన పాయింట్స్ అవని చాలా విషయాల్లో అసలు హైపర్ అయిపోతుంది. ఏదో కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడుతుంది, నోరు బాడేసుకుంటుంది అని చెప్పేసి ఇలా చాలా జరుగుతున్నాయి. ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఓటింగ్ మీద ఏం ఎఫెక్ట్ చూపించట్లే. ఈమె ఫ్యాన్ బేస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈమె ఫ్యాన్స్ ఎంతవరకు యాక్టివ్ గా ఉన్నారో అనేది మాత్రమే అర్థమైపోతుంది. సో మిగతా వాళ్ళతో పెద్దగా ఇంపాక్ట్ చూపించేంత ప్లేయర్ అయితే కాదు సంజన గారు. అండ్ 12% అండ్ రీతు నిన్న జరిగిన ఎపిసోడ్ చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా రీతు మాట్లాడిన దానికి, రీతు ఎంత క్లారిటీగా ఉన్నది అనే దానికి, అండ్ రీతు విషయం వచ్చేసరికి ఖచ్చితంగా ఈమె టాప్ పొజిషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కదా అనే ఫీలింగ్ క్రియేట్ చేయగలిగింది. అంత రేంజ్ లో మాట్లాడింది, ఆ రేంజ్ లో రచ్చ క్రియేట్ చేయగలిగింది. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే రీతు డిఫెన్స్ అనేది చాలా బాగుంది. మాధురి గారు చేసిన పెంటకి రీతు ఎక్కడ ఉండాలి అంటే ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే
ఇక్కడ ఏంటంటే అంత సంబంధమే లేదు, ఎపిసోడ్ కి ఓటింగ్ కి సంబంధమే లేదు. సో అందుకే చెప్తున్నాను 10% ఓటింగ్ తోటి ఈమె 4th పొజిషన్ లో ఉంది అనమాట. సో చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది రీతుకి అని నేను క్లారిటీ చెప్పగలను. ఎందుకంటే ఇంతకు ముందు వీక్స్ కి ఇప్పటి వీక్స్ కి ఈ వీక్స్ కి చాలా ఈ వీక్ కి డిఫరెంట్ ఏంటి అంటే చాలా వరకు మాధురి గారు ఒకరిని మించి ఒకరిని పైకి లేపడానికి మస్తు ట్రై చేస్తుంది. సో శ్రీజ చేసిన శ్రీజ మంట పెట్టింది, మాధురి పెంట చేసేసింది దాన్ని, ఇది క్లియర్. సో అలా ఈమెకు ఓట్ బ్యాంక్ అనేది మంచిగా ఉంది అండ్ 10% ఓటింగ్ తోటి చాలా క్లియర్ కట్ ఓటింగ్ అనేది నడుస్తుంది. నిన్నటికి ఈ రోజుకి ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ అయినా యాక్టివ్ అయిపోయారు. నిన్న ఏంటంటే చాలా తక్కువ వరకు ఉండేసరికి ఓట్లు అనేది తక్కువ ఉండేసరికి ఆటోమేటిక్ గా పొజిషన్స్ మారినాయి, ఓటింగ్ లైన్స్ ఓటింగ్స్ మారిపోయాయి. ఇప్పుడు వాళ్ళు యాక్టివ్ అయ్యారు కాబట్టి మిగతా వాళ్ళ పొజిషన్స్ వీళ్ళు యాక్టివ్ ఉన్న వాళ్ళందరికీ హైప్ గా వెళ్ళిపోతున్నారు, లేదు అంటే కిందికి వచ్చేస్తున్నారు. సో 5th పొజిషన్ వచ్చేసరికి డెమోన్ ఉన్నాడు. నిన్న మాట్లాడిన మాటలు, డెమోన్ మీద మాట్లాడిన మాటలు మాధురి గారు అన్ని ఇన్ని కాదు, ఈయన గురించి ఆకాశాన్ని ఎత్తడానికి పాపం రీతుని మామూలుగా బట్ట బయలు చేసింది. అంత బక్వాసు మాటలు మాట్లాడింది, అంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఎక్కడ తగ్గలేదు మాధురి. సో దువ్వల మాధురి గారు అంటే దుమ్ము దులుపుదాం అనుకుంది, కానీ ఈమె దుమ్ము దులుపుకునేలా ఉంది పరిస్థితి. ఊహించింది ఒకటి, జరిగేది ఒకటి, జరుగుతున్నది ఒకటి. సో అది పొజిషన్స్ ఆ విధంగా మారిపోబోతున్నాయి అనమాట, ఆ విధంగా మారుతున్నాయి సిచ్యువేషన్స్. సో డెమోన్ కి 8% ఓటింగ్ తోటి చాలా స్టేబుల్ అండ్ ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఇంకా ముందు ముందు చూడాలి. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఈయన ఓట్ బ్యాంక్ అయితే సో 8% అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్ ఓటింగ్ కూడా చాలా స్టేబుల్ గా ఓటింగ్ ఉంటది. ఈయనది కూడా మోస్ట్లీ 6-7% ఓటింగ్ ఉంటది. అసలు మాక్సిమం టచ్ చేస్తే 10 వరకు టచ్ చేస్తాడు పక్కాగా. 10% ఓటింగ్ వరకు రాము వెళ్ళగలడు. ఎందుకంటే అంత యాక్టివ్ గా ఉంటారంటే ఉండట్లే. ప్రజెంట్ అయితే ఆయనకు పెద్దగా ఎక్కడ ఇంపాక్ట్ చూపించేంత ఎపిసోడ్ చూపించట్లేదు, ఎపిసోడ్ పడట్లేదు, ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అసలు మనం కనిపించట్లేము కదా. ఎక్కడైనా మనం కనపడాలి, మనం స్కోప్ తీసుకొని మాట్లాడాలి, చేయాలి అనేది అయితే రాము విషయంలో జరగట్లే. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే, జరుగుతుంది అదే. సో ఆ క్లారిటీ కొంచెం మిస్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. అండ్ మొత్తానికి ఈ రాము ఓటింగ్ వల్ల ఈయన డేంజర్ జోనా సేఫ్ జోనా అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ముందే డిసైడ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఈయనకంటే చాలా దారుణమైన పరిస్థితులలో వేరే వాళ్ళు ఉన్నారు. సో 7% ఓటింగ్ తోటి మనోడు 6th పొజిషన్ లో ఉంటాయి. అండ్ 7th పొజిషన్ వచ్చేసరికి గౌరవ్ ఉన్నాడు. సో గౌరవ్ కి కూడా మంచి ఓటింగ్ పడుతుందంటే ఈయన ఫ్యాన్ బేస్ ఏందని అఫీషియల్ ఓటింగ్ ఓపెన్ అయినాక మనకు క్లారిటీ వస్తుందని పదే చెప్పడానికి రీజన్ ఏంటి అంటే అఫీషియల్ ఓటింగ్ అన్నాక ఆటోమేటిక్ గా చాలా మంది కనెక్ట్ అవ్వరు, అంటే ఈజీగా తెలియదు. అంటే అన్అఫీషియల్ ఓట్లలో ఓట్లు వేయాలి, వాళ్ళకు ఒక ఫ్యాన్ పేజెస్ ఉంటాయి, వాళ్ళు యూట్యూబ్ లో పోల్స్ పెట్టారు, ఇలా అన్ని చాలా వరకు గౌరవ్ ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి కొంతవరకు ఇంపాక్ట్ అఫీషియల్ గా వచ్చినాక ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంది. బట్ అది కన్ఫర్మేషన్ ఇదే ఓటింగ్ ఉంటుందని అది సెకండరీ. బట్ ఏంటంటే ఎక్కువ మందికి కొంచెం రీచ్ అయ్యి ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉందేమో, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఆలోచిస్తున్నాను. ఫస్ట్ టైం నామినేషన్ లోకి వచ్చాడు కాబట్టి కొంచెం ఆ నామినేషన్ అయిన ఒక మనోళ్ళకి ఫ్యాన్ బేస్ కదా, మనం వీళ్ళకి ఓట్లు వేయాలి అనే ఒక థాట్ అనేది అంత ఈజీగా స్ట్రైక్ అవ్వదు. సో మిగతా వాళ్ళందరికీ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళే కాబట్టి కొంచెం వాళ్ళకి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో 6% తోటి ఈయన 7th పొజిషన్ లో ఉన్నాడు. ఇంకా లాస్ట్ పొజిషన్ లో మాధురి దువ్వల. సో మొత్తానికి దుమ్ము దులుపుతుంది ఓటింగ్ లో అనుకున్నాం. ఈమె దుమ్ము దులిపేలాగా లేదు, ఈమెనే దుమ్ము దులిపించుకొని బయటకు వచ్చేలా పరిస్థితి ఉంది అనమాట. సో 4% ఓటింగ్. ఈ నోరుందని సంజనాతో అయినా కానీ ఎవరితో అయినా హౌస్ మేట్స్ తో ఈమె మాట్లాడాలి అని అంటే మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది. అంటే నేను ఎవడి మాట వినను సీతయ్య అన్నట్టుగా. సో పొజిషన్స్ అది అనమాట. సో లాస్ట్ పొజిషన్ లో ఉంది, వెరీ డేంజరస్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ క్లారిటీగా సో ఈమెకి ఈసారి టాటా బై బై చెప్పే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో తనుజ టాప్ పొజిషన్, 2nd కళ్యాణ్, 3rd సంజన, 4th రీతు, 5th డెమోన్, 6th రాము, 7th వచ్చేసరికి గౌరవ్, లాస్ట్ పర్ ద లీస్ట్ అన్నట్టుగా సో మాధురి ఉంది. సో ఓటింగ్ ఫ్యాన్ బేస్ ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. సో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారని కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.